ముందుకెళ్ళడం కోసం అనేకమైనటువంటి ఉద్యమాల్ని దయచేసి టవర్ ఎక్కారండి. బ్యాక్ సైడ్ వాళ్ళందరూ టవర్ దిగవలసిందిగా కోరుతున్నాం. షాక్ కొట్టే అవకాశం ఉంది. దయచేసి టవర్ దిగవలసిందిగా కోరుతున్నాం. చాలా మంది బ్యాక్ సైడ్ టవర్ ఎక్కారండి. వారందరూ దిగవలసిందిగా కోరుతున్నాం. దయచేసి అందరూ కూర్చోవాలండి. వేదిక మీద ఉన్న వారందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. దేశం మొత్తంలో ఒకే ఒక నాయకుడు అంబేద్కర్ ఆశయాలకు దగ్గరగా ఉంటూ ఆయన ఆశయంతో ప్రజలకు చేరువైన మన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వారి తండ్రి గారి విగ్రహం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలి సమర్పిస్తున్నారు. సరికొత్త ఆలోచనలతో కొత్త ఆవిష్కరణలను స్వాగతిస్తూ అభివృద్ధి ఒక్కచోటే ఆగిపోకూడదని రాష్ట్ర వ్యాప్తం అపాధిని సంకల్పించిన ఆధునిక అంబేద్కర్ మన జగనన్న. దయచేసి వేదిక మీద ఉన్న వారందరూ మేము స్థానంలో కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. అంబేద్కర్ గురించి ఎంత గొప్పగా గౌరవించే ముఖ్యమంత్రిని గాని, అంబేద్కర్ ఆలోచనలు ఎంత గొప్పగా ఆచరించే ముఖ్యమంత్రిని గాని ఈ దేశంలో మనం ఎక్కడా చూడలేదు. జగనన్న మాత్రమే ఆ విధంగా చేశారని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. అంటరానితనం, వివక్షత లేని సమాజం రావాలని జీవితకాలం పోరాటం చేశారు అంబేద్కర్. అంబేద్కర్ త్యాగం కోసం, పోరాటాల కోసం, మేధస్సు కోసం, ఆశయాల కోసం, ఆలోచనల కోసం మనం ఎన్నాళ్ళు చరిత్రలో పుస్తకాల్లో చదువుకున్నాం. కానీ అంబేద్కర్ ఆశయాలను, ఆలోచనలను ఆచరణలో పెట్టి వారిని మాత్రమే ఇప్పటి వరకు ఏ చరిత్రలో చదవలేని విధంగా ఈ రోజున మన కళ్ళ ముందు పెట్టిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. అంబేద్కర్ సిద్ధాంతాలను జగనన్న నినాదంగా తీసుకున్నారు. అంబేద్కర్ ఆశయాలే జగనన్న లక్ష్యం, అంబేద్కర్ ఆలోచనలే జగనన్న మార్గం, అంబేద్కర్ సంస్కరణలే జగనన్న సాధనాలు, అంబేద్కర్ పోరాటమే జగనన్న స్ఫూర్తి. ఈ రోజున మరి జగనన్న అంబేద్కర్ని మన ముందు కళ్ళ ముందు నిలబడే విధంగా ఇంత చక్కటి విగ్రహాన్ని పెట్టి
మనందరికీ కూడా మన ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా మనందరికీ తోడుగా నిలబడిన విధానానికి మనమందరం రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరూ కూడా జగనన్నకి అండగా ఉండాలని, మరి జగనన్నకి మనం ఎప్పుడు తోడుగా ఉండాలని మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై జగన్, జై జగన్, జై జగన్. ధన్యవాదాలు మేడం. మనమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ఆ క్షణం ఆసన్నమైంది. ధరిత్రి చూడని చరిత్ర ఎరుగని ప్రజా సంక్షేమానికి శ్రీకారం చుట్టి నవరత్నాలతో నవ్యాంధ్రకు మాలగా అందించిన మన ముఖ్యమంత్రి వర్యుల వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సందేశం.